కర్ణుడిని ఎవరు దానమడిగినా ఇస్తాడు. అలాగే ధర్మరాజు కూడా ఇస్తాడు. కానీ కర్ణుడిని దానవీర కర్ణ అని ఎందుకంటారు? ఇదే విషయం కృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు కొద్ది రోజుల పాటు పెద్ద తుఫాను సృష్టిస్తాడు. కొంతమంది బ్రాహ్మణులని ధర్మరాజు వద్దకు, కర్ణుడి వద్దకు పంపిస్తాడు. ముందుగా ఆ బ్రాహ్మణులు ధర్మరాజు వద్దకు వెళ్ళి, ధర్మరాజా, మేము హోమము చేయదాల్చాము, మాకు 100 కేజీల గంధము చెక్క కావాలి అని అడుగుతారు. ధర్మరాజు తమ భటులను పంపించి రాజ్యమంతా వెతికిస్తాడు. కానీ ఎక్కడా పొడి చెక్క దొరకదు. తడి చెక్క హోమంకి పనికిరాదు. కాబట్టి నేను ఇవ్వలేను, ఇంకా ఏదైనా అడగండి అని చెప్తారు. దాంతో ఆ బ్రాహ్మణులు కర్ణుడి వద్దకు వెళ్ళి 100 కేజీల గంధము చెక్క హోమం కోసం కావాలి అని అడుగుతారు. అప్పుడు కర్ణుడు ఆలోచించి తన భవంతిలో ఉన్న కిటికీలని, ద్వారాలను పగలగొట్టించి ఆ పొడి చందనపు చెక్కను ఈ బ్రాహ్మణులకి హోమం చేసుకోవడానికి ఇస్తాడు. దానం చేయటం ధర్మం కాబట్టి ధర్మరాజు దానమిస్తాడు. కానీ కర్ణుడికి దానం అనేది స్వభావం. అందుకే కర్ణుడిని దానవీర కర్ణ అని అంటారు. ఇదే విషయం కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు.